హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను బీప్ పిండితో పప్పు చెక్కలు చేస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, అంత ఈజీగా చేశాను. చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇక్కడ నేను ఒక 15 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నానండి. చూడండి, ఒక 50 గ్రాముల దాకా అల్లం తీసుకున్నాను. అల్లం అయితే నీట్గా కడుక్కోవాలండి. ఇంకా నేను కడిగి ఉరికినే పెట్టాను అక్కడ. ఇక్కడ జీలకర్ర అండి. చూడండి, జీలకర్ర పచ్చిమిరపకాయల అల్లంతో పాటు నూరుకోకూడదండి. ఇక్కడ నేను కడిగి ఎండబెట్టుకున్నానండి. కరివేపాకు చూడండి, ఇది నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట. ఇక్కడ 1/2 కిలో పచ్చెనగపప్పు తీసుకున్నానండి. నానబెట్టాను ఒక 2 గంటల వరకు. ఇలా వచ్చింది. ఇక్కడ 2 కిలోల బీప్ పిండి అండి. ఇది నేను షాప్లో తీసుకున్నదే, బయట నేనేమి ఇంట్లో తయారు చేసింది కాదండి. ఇది బీప్ పిండి అదే ఇంట్లో మామూలుగా కడిగి ఎండపెట్టి చేసింది అనుకుంటారేమో, కాదు. ఇప్పుడు దానికి 1.5 లీటర్ వాటర్ అనమాట. చూడండి, 2 కిలోల బీప్ పిండికి 1.5 లీటర్ వాటర్ అనమాట. ఇక్కడ నేను అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నానండి. చూడండి, జీలకర్ర ఇంకా కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట మొత్తం. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ నెయ్యి అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల వరకు వేసానండి. కేజీకి 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోద్ది. ఇదిగోండి, జీలకర్ర కూడా 2 స్పూన్లు, ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక 50 గ్రాముల అల్లం అండి. ఇది పేస్ట్ చేసుకున్నాను. మీకు ఇంట్లో నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం ఒక 50 గ్రాముల వరకు వేయండి, ఆయిల్ సరిపోద్ది. ఇక్కడ నేను కడిగి, ఎందుకంటే ఎండలో ఎండబెట్టాను. కరివేపాకు చెక్కకి మాత్రం పూర్తిగా అంటుకుంటుందండి చక్కగా, అందుకనే కడిగి ఎండబెట్టాను అనమాట. మనం చేసేటప్పుడు రాలిపోదు, చక్కగా అంటుకుంటుంది. ఇగోండి, ఇప్పుడు కాసేపు మరగనివ్వాలండి బాగా, ఒక్క 10 నిమిషాలు అనమాట. ఇక్కడ చూడండి, నేను వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను అనమాట పిండి. ఇక్కడ నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను కదండి, అందుకనే కొంచెం కష్టంగా ఉంది. మరేం పర్లేదు, మనం ఎంత కష్టమైనా సరే ఈజీగా చేసేస్తాం కదా. ఇదిగోండి, ఇలా ఇప్పుడు నేను ఈ పిండి జల్లిచ్చి నేను ఆల్రెడీ దాంట్లో పోసానండి. అందుకనే నేను మీకు జల్లిచ్చేది చూపించలేదన్నమాట. ఒక్కదాన్నే ఉండటం వల్ల నేను జల్లించడం చూపించలేకపోయాను. చూడండి, ఎక్కడ ఉండలు కానీ లేకపోతే ఏమీ లేవు. నేను శుభ్రంగా జల్లించుకున్నాను అనమాట. ప్రతి ఒక్కటి జల్లించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇసుక మళ్ళీ ఉంటాయి, రాళ్ళు అవి ఉంటాయి కదా. అందుకనే ఇక్కడ చూడండి, ఇట్లా మసిలిపోవాలన్నమాట. ఇది టేబుల్ స్పూనేనండి, టేబుల్ స్పూన్ అంత పట్టిద్ది. దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నానో అలాగూ కరెక్ట్గా చూడండి. ఇక్కడ నేనైతే 5 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. చూడండి, అలా మరిగిపోవాలన్నమాట వాటర్. ఇప్పుడు నేను ఈ వాటర్ పిండిలో పోసుకొని మీకు చూపిస్తాను. ఇక చూడండి ఒకసారి, మీకు ఇప్పుడు చూడండి ఒకసారి పప్పు తీసి చూపిస్తాను. ఇలా ఈ పప్పు ఇలా అయిపోవాలన్నమాట. చూడండి, అట్లా ఉంటేనే మనకి చెక్క కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పప్పులు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, వేసుకోవచ్చు. నేను అందుకే 2 కిలోలకి 1/2 కిలో పచ్చెనపప్పు తీసుకున్నాను అనమాట. స్టవ్ కట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని మీకు చూపిస్తాను. ఇగోండి, నేను ఇక్కడ పోసుకున్నాను వాటర్, మొత్తం పోసేసానండి. 2 కిలోలకి 1.5 లీటర్ వాటర్ సరిపోద్ది కరెక్ట్గా. ఇంకా మీరు వాటర్ ఏం కలపనవసరం లేదు. అలా అని మళ్ళీ పైన నూనె కానీ ఏమీ వేయనవసరం లేదండి. మనం వేసినవి పక్కా కొలతలో కరెక్ట్గా సరిపోతాయి. రానోళ్ళకి కూడా వస్తాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి.
ఎప్పుడు పిండి వంటలు చేయని వాళ్ళకు కూడా వస్తాయి అన్నమాట. అంత కరెక్ట్గా చెప్పాను. చూడండి, మీరు అదే కిలో తీసుకోవాలనుకుంటే దాంట్లో సగం సగం వేసుకుంటామే. ఇక్కడ నేను కొద్దిసేపు మగ్గ పెట్టేశాను కదా ఇందాకడ పిండి, కొంచెం దీంట్లో కొంచెం దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు రఫ్ చేయాలన్నమాట అండి. చూడండి, నేనైతే రఫ్ చేసేసాను. ఇగోండి, ఒకసారి చూడండి, ఇటు ఇలా ముద్ద రావాలన్నమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ముద్ద రావడం వల్ల. కొంచెం పిండి జోరైనా సరే, వాటర్ ఎక్కువైనా సరే మీకు చెక్క రాదండి, నూనె పీల్చేస్తుంది. ఇంత గట్టిగా ఉండాలి. మనం చపాతీ పిండి చేసుకుంటాం కదండి, అంతే ఇదిలో ఉండాలి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చెక్కలు చేసేసుకుంటాం. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పిండి అంతా దీంట్లోకి వేసేసుకొని, చూడండి, ఈ పిండి దీంట్లోకి వేసేసుకొని పెడతాను. చూడండి ఒకసారి, మొత్తం దాంట్లో నుంచి దీంట్లోకి వేసేసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఇటు నొక్కు చూస్తే చక్కగా మనకి ఏళ్ళకి అంటకూడదండి. చూడండి, ఇక్కడ నాకు ఏళ్ళకి అంటలేదు కదా, అలాగే ఇక్కడ ఇంత ముద్ద తీసేసుకొని ఇలా తడి క్లాత్ పెట్టేసుకుంటామేనండి. చూడండి, ఇట్లా తడి క్లాత్ పెట్టడం వల్ల మనకి పిండి ఆరదనమాట. చేసే అంతసేపు కూడా చక్కగా ఫస్ట్ ఎట్లాగుందో ఆఖరి వరకు కూడా అట్లాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లాగే ఉంచండి. ఇక విడిగా తీసుకోండి అనమాట, చిన్న ముద్ద సరిపోద్ది. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళి చేసేద్దాం. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ వరకు పోసానండి. ఫస్ట్ 1 లీటర్ పోసాను, తర్వాత ఇంకో లీటర్ పోసాను అనమాట. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకొని ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలకు పెట్టుకోవచ్చండి. బయట ఏమేమి ఆయిల్స్ వేస్తున్నారో ఎవరికి తెలుస్తలేదు కదండి. చక్కగా ఇంట్లో మనం ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని చేసుకుంటామే. ఇదిగో నేను ప్లేట్లో ఆయిల్ పోసానండి. ఇదిగోండి లోట. ఈ చెక్కలు చేయడానికి ఏ మిషన్ అవసరం లేదండి. ఇదిగోండి, ఇప్పుడు నేను కవర్ తగిలిచ్చేసాను లోటాకి. చూడండి, కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, నూనె కూడా మరిగింది. ఆల్రెడీ నేను ఒక వాయి వేసేసానండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. కింద నేను కవర్ వేసానండి. కింద వేసేసాను అనుకుంటారేమో, ఆ పొయ్యి కింద కూడా కవర్ ఉందండి. ఇంకా బాల్స్ అంటారా, ఈ గోడ నేను ఎప్పుడు నీట్గా చేసుకుంటాను అనమాట పొయ్యి కాడ, అందుకనే అలా పెట్టేశాను. చూడండి, మీరు పద్దాకా ఏమీ ఆయిల్ చేతికి అద్దుకో అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెం 5 బాల్స్కి అంటుకోవచ్చండి ఆయిల్. చూడండి, 5 బాల్స్ చేసినాక టచ్అప్ చేయండి. అప్పుడు మనకి వండ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి ఒక్క బాలు సమలేవుల్లో ఉన్నాయి అక్కడ చూడండి. ఇలా వేసేసుకుంటామేనండి. చక్కగా ఇక్కడ తయారు చేసుకొని అక్కడ వేసేసుకుంటామే. చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఆయిల్ కదా, చూసి వేసుకోవాలన్నమాట. అదిగోండి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే. అదిగోండి, అలా వస్తాయి. మనకి పప్పు కూడా చితకదండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అలా ఫస్ట్ మనం నీళ్లు కాసుకొని ఇవన్నీ వేసుకుంటాం వల్ల పప్పు కూడా మెత్తబడిద్ది. అట్లా పెట్టి పచ్చివాసన అంటూ రావండి. చెక్కలు కూడా చక్కగా గుల్లొచ్చి చాలా బాగుంటాయి. నేను దీంట్లో సోడా ఉప్పు వేయలేదు, మీరు ఒకటి గ్రహించారో లేదో కానీ నేను సోడా ఉప్పు అంటూ వేయలేదండి. దీంట్లో వేయకూడదండి సోడా ఉప్పు, అసలు చాలా డేంజర్ అనమాట సోడా ఉప్పు వేస్తాం వల్ల. అలా చక్కగా మీ ఇష్టం అండి. లోటాకి అతికితే చక్కగా తీసేసుకోవచ్చు, పేపర్ మీద ఉన్న తీసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రాకపోతే మళ్ళీ వండ చేసుకొని చక్కగా ఇగోండి అంత ఫ్రెష్గా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఏదైనా కరెక్ట్గా చేస్తే తినను అనేవాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను చేసే అంతసేపు స్లిమ్లో ఉంచాను, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఎమ్మటే గరిటె పెట్టి కూడా తిప్పకూడదండి, ఎందుకంటే చితుకుపోతాయి అన్నమాట. ఇగోండి చూడండి, ఒక 5 నిమిషాలు ఆగినాక తిప్పితే ఇలా వస్తాయి అన్నమాట. చక్కగా మనం ఇక్కడ కలర్ వేయలేదండి, అయినా సరే గోల్డెన్ కలర్లో వస్తాయి. కలర్ వేసుకోవచ్చండి, కలర్ ఆప్షన్ మాత్రమే, మీ ఇష్టం. ఇక్కడ నేను కలర్ వేయకపోయినా సరే చూడండి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసింది నాకు. కొంచెం ఆయిల్ పీలవాలండి చెక్క, ఎందుకంటే ఆయిల్ పీలిస్తేనే దాని టేస్ట్ అన్నమాట. అయినా ఉండదండి, నేను అక్కడ జల్లిబుట్టలో వేస్తున్నాను కదా, చూడండి ఆయిల్ అంతా ఒడిగారిపోద్ది అనమాట. ఇక నేను 2 లీటర్స్ ఆయిల్ పోసుకున్నానండి. ఇగోండి నాకు చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. నేను 3 ముక్కలు మళ్ళీ ఒక్కసారి పెట్టి అదిగోండి చూడండి ఒకసారి, అసలు ముక్కలు తుంపులు అయిపోయినాయి అనమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ మా బాబుకి పెడుతున్నాను, మా పాప ఇంకా రాలేదండి. మా బాబుకి పెట్టి ఎలా ఉన్నాయో అడుగుదాము పదండి. అడిగి చేద్దాం. బన్ను ఏం చెప్తున్నారా? టీవీ చక్కలు చేసావా? ఎలా ఉన్నాయి టేస్ట్ చూచు. చాలా బాగున్నాయమ్మా, స్పైసీగా కరకరలాడుతున్నాయా? బాగున్నాయి అయితే. అక్కేది పేరు రాస్తున్నారు స్కూల్లో. మా అబ్బాయి అయితే ఇష్టంగానే తింటున్నాడండి, వాడికి బాగానే నచ్చినాయి. ఇలాగే మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బన్ను బాయ్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.